మీరు యాక్చువల్గా యూకే నుంచి జస్ట్ ఒక విజిట్ కోసం వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోదామన్న ఒక ఉద్దేశంతో వచ్చారు. వచ్చాక పరిస్థితులన్నీ ఇలా జరిగాయి. వాట్ వాజ్ యువర్ మెంటల్ స్టేటస్? ఒక పక్కన అటు వెళ్ళలేము, ఇక్కడ నేను ఏం చేయాలి, అండ్ ఫ్యామిలీలో ఒక మెంబర్, అది కూడా చిన్న పిల్ల చనిపోయింది. సో మెనీ ఇమోషనల్ డౌన్ మూమెంట్స్ అవి. వాట్ వాజ్ యువర్ మెంటల్ స్టేటస్ అండి? అది సహజంగా అందరికి ఉండే స్ట్రెస్, అన్నీ మనకి డిసప్పాయింట్మెంట్ అన్నీ ఉంటాయి మేడం. బట్ ఏంటంటే ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ప్రాపర్గా ఆలోచించినప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే నేనేం ఆలోచించాను అంటే ఆ టైంలో ఎస్పెషల్లీ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినాక, సో ప్రతిదానికి ఏదో ఒక రీజన్, స్ట్రాంగ్ రీజన్ ఉంటుందేమో. బట్ అన్ఫార్చునేట్గా మనమేమి అది కావాలని జరిగేది కాదు, అది యాక్సిడెంటల్గా జరిగేది. దాన్ని ఏ విధంగా ఆ పాపని లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా చేయగలం, ఆ పేరుని మేబీ నేను చాలాసార్లు అంటూ ఉంటాను, ఇప్పుడు ఆ పాప ఉండుంటే నా ఫ్యామిలీ వరకు తెలిసి ఉండేటిదేమో. బట్ మేబీ ఇప్పుడు బోత్ తెలుగు స్టేట్స్లో యోషిత అన్నది అందరికీ తెలిసేలాగైంది. అంటే అన్ఫార్చునేట్గా కాపాడుకోలేకపోయినా కానీ, బట్ ఫార్చునేట్గా పేరు అయితే లైఫ్ టైం ఉండేలాగా, ఈవెన్ మనం లేకపోయినా కూడా ఆ నేమ్ ఉండేలాగా అయితే చేయగలిగామన్న సంతృప్తి చాలా ఎక్కువ ఉంది నాకు. ఆ సాటిస్ఫాక్షన్ డిస్క్రైబ్ చేయలేము. Yoshita, it's not a brand, it's an emotion.